లెటర్స్ లేవు. దిగాను మేషారిల్లని కనుక్కుంటూ వచ్చేటప్పటికి సాయంత్రం 6:30 అయింది. 1 గంటకు బయలుదేరి 4:30 గంటలు నడిచాం. పొద్దుంచి అన్నం లేదు, రైల్లో నిలబడి ఉన్నాం. తీరా మేషారింటికి వెళ్తూ ఉంటే దారిలో అమ్మగారు, మాస్టర్ గారి ధర్మపత్ని అమ్మగారు, మన బుజ్జి పిల్లలు కారులో వెళ్తున్నారు. నన్ను చూసి ఆమె ఒక 2 ఫర్లాంగుల దూరంలో నన్ను దాటి వెళ్ళారు. నన్ను చూసి మన పొన్నయ్యలాగుంది అనుకుంది. అప్పటికి నన్ను చూసి 2 సంవత్సరములైంది. అయినా తల్లికి ఎన్ని సంవత్సరాలైనా పిల్లవాడు స్మృతి వచ్చిందంటే మాధుర్యమే కదా. పెద్దగా కేక పెట్టారు. ఒక సిటీలో ఉన్నాయా అని కేక వేయటం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎంతో పరమ మిత్రులు కలుసుకున్నా ఒకరితో ఒకరు కౌగులించుకోవడం, చేతులు కలుపుకోవడం కూడా చాలా నాగరికతకు ఇబ్బందిగా అనిపిస్తున్నది ఈ రోజుల్లో కదండి. అది అనాగరికమేమో అనిపిస్తుంది. రాముడు భరతుడు కౌగులించుకున్నారు. రాముడు వానరుడైన సుగ్రీవుడిని కూడా కౌగులించుకున్నాడు. ఎవరిని కౌగులించుకున్నా నువ్వు లేకపోతే నేను ఎట్లా అంటాడు. ఇవాళ పొడగాను రామాయణం చదివితే ప్రతివాడితో అట్టగే అంటాడు. మేషారు కూడా అట్టగే. లక్ష్మణరావు నువ్వు లేదెట్ట, నువ్వు నా వాడి, నువ్వే నాతో అంటారు, ఇంకోటితో అనుకుంటుంది. ఎవరి ఎందు ఆయన ప్రేమ అంటే ఎవరి ఎందు లేదు అని అలా ఉండేది. అలాగే అమ్మగారు కేక వేశారు. ఆగాను. కారు వెనక్కి రప్పించారు, నన్ను ఎక్కిచ్చారు. ఆ రోజు ఆ సంఘటన జరగకపోతే గురు పూజల వెన్యూ ఎక్కడో నాకు తెలిసేది కాదు. ఎందుకంటే ఇల్లు తాళం వేసింది. నేను ఇంటికి వెళ్ళేప్పటికీ ఇల్లు తాళం వేసి ఉంటుంది. పైగా నా సంగతి చాలా మంది తెలిసే ఉంటుంది. వచ్చేటప్పుడు ఛార్జీలు వేసుకుని వచ్చేవాడిని, వెళ్ళేటప్పుడు ఛార్జీలు లేవు. మేషాన్ని అడుక్కొని పోవాల్సిన బట్టలు కూడా లేవు. ఆయన బట్టలే తొడుక్కొని పోయేవాడిని. ఆయన విడిచిన బట్టలు. నాకు ఏనాడు ఆయన లాస్ట్లో తప్ప కొత్త బట్టలు పెట్టలేదు. అన్నీ ఆయన కట్టుకుని విడిచిన బట్టలే అమ్మగారు పెట్టేవాడు. అదే నాకు అందము, ఆనందం. ఆమె కనపడటం అనేది ఉంది. అది కాకతాళీయం కాదు, ఆయన సంకల్పం. అట్లా ఆ కారులో నన్ను గురుపూజ వేదికకు తీసుకొచ్చారు. అట్లా ఆయన అనుగ్రహం తెలుతుంది. భగవద్ అనుగ్రహమే అమ్మ యొక్క స్వరూపం. అమ్మ అంటే వేరు కాదు, తండ్రి యొక్క అనుగ్రహమే అమ్మ అనేది ఈ సంఘటనలో మనకు రుజువవుతుంది. ఇప్పుడు ఆ రోజు రాత్రి 10 అయింది. మీటింగ్ అయిపోయి రాగానే మాస్టర్ సివి గారి నుంచి మాట్లాడాను. నా బొంద నాకేం తెలుసు, ఏదో మాట్లాడాను. 10 అయింది. అప్పుడు హోటల్లో భోజనాలు. గురుపూజ సన్నివేశాల్లో భోజనం లేదు ఏర్పాటు. అప్పటికి హోటలే. స్థానికులంతా ఎవరైనా కూడా పోయేవాళ్ళు. ఆ స్థానికుడిని నేనే. నేను ఇంకెవడో 2-3 ఉన్నారు. మా ముగ్గురిని హోటల్కి తీసుకెళ్ళారు మేషారు. పిల్లల్ని, మా బుజ్జి కూడా వచ్చాడు. అప్పుడు చిన్నపిల్లవాడు, గుర్తుందో లేదో కానీ వెళ్ళాం. నేను అప్పటికే ఆచార నిష్ఠాగరిష్ఠుడిని, వైదిక సంప్రదాయంలో ఉన్నవాడిని. స్నానం చేసి సంధ్యావనం చేసుకుని చచ్చిన అన్నం ముట్టను. మరి అట్లా మా అమ్మగారు అట్లా పెంచారు. స్నానం లేదు పొద్దున్న నుంచి. ఆ హోటల్ మూసే టైం అయింది, అన్నం తినబోయి అన్నారు. మేషారు నా వల్ల ఎట్టవుతుంది అన్నాను. అది నువ్వు స్నానం చేయాలంటే ఇంటికి పోవాలి. అప్పటికి అన్నం అక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు, చస్తావు పొద్దున్నుంచి అన్నం లేదు. నా చెప్పిన మాట ఇది భోజనం చేయాలన్నారు. చేశాను. అది అట్లా ఆధునికతలో ఆధునికత. అసలు ఇప్పుడు ఆయన ఆధునికుడా సంప్రదాయకుడా? అట్లని రోజు అట్లా చేశారా? కాదే. తెల్లవారుజాము 4ంటికి స్నానం చేసి పూజ, గాయత్రి, సంధ్యం అన్నీ చేసుకుని ఆయన టిఫిన్ తిన్నారు. అంటే సంప్రదాయం అవసరమైనప్పుడు సంప్రదాయం. అవసరమైతే దేహానికి, బుర్రకు, బుద్ధికి, ఆత్మ వికాసానికి కానీ, దేహారోగ్యానికి కానీ సంప్రదాయం భంగకరమైనప్పుడు దాన్ని ఛేదించడానికి ఆయన ఎప్పుడు వెనుకంజ వేయలేదు. ఫస్ట్ టైం 7గురం కలిసి సైకిళ్ళ మీద వెనక కూర్చున్నాం. నాకు మేషారు సైకిల్ మీద వెనక కూర్చున్నాం అని అభిప్రాయం ఉంటే ఆ కోరిక నెరవేరలే. ఆయన ఎవరినో కూర్చోబెట్టారు. నన్ను ఇంకో ఆయన సైకిల్, నవాభూషణంగా ఆయన సైకిల్ మీద వెనక కూర్చున్నాం. గుంటూరుకు దగ్గరలో 3-4 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది, ఏటుకూరు. అక్కడ ఒక బ్రాహ్మణేతరుడి ఇంటో భజన. ఆ భజనకి వెళ్తున్నారు. మేషారు ఉపన్యాసం కూడా ఏం లేదు, పెద్ద భజన. అన్ని భజనకి పిలిచినా పోయేవాళ్ళు. ఆవులో రిక్షా తోలేవాడు ఉన్నాడు. ఆయన ఇంటికి భజనకి వెళ్ళాం మేము. నేను అనంతకృష్ణ మేషారు కూడా వెళ్తుండేవాడు. వెంకటస్వామి గారి మహానుభావుడు. ఆయనకి ఎవరు అనేది ఏమీ లేదు, వివక్ష లేదు. సర్వము భగవత్ స్వరూపమే, అత్యంత ప్రేమ. దారిలో సగం దూరం పోయిన తర్వాత ఉన్నాయా భోజనం ఎక్కడో తెలుసు అన్నారు. నాకేం తెలుసు సార్, మీరు చెప్పండి అన్నారు. నేను తినేది బ్రాహ్మణేతరుడి ఇంట్లోనే, నేను వెళ్ళేది బ్రాహ్మణేతరుడి ఇంటికి, నువ్వు కూడా అక్కడికే వస్తున్నావు. మళ్ళీ ఇంటికి వచ్చి భోంచారంటే రాత్రి 12 అవుతుంది, నీ ఇష్టం, చస్తావు. మరి నన్ను ఏం చేయమంటారండి? నువ్వే తెలుసుకొని ఏం చెప్తాను. ఆయనగా అదోగమని లేదా, నువ్వు అంటే భోంచేస్తావా లేదా బ్రాహ్మణేతరుడు తేల్చుకోమన్నారు. అప్పటి వరకు నా జన్మలో మంచినీళ్ళు పుట్టారు కానీ మజ్జిగ తాగి ఇంకా టిఫిన్ తినలే ఎప్పుడు ఏ బ్రాహ్మణేతరుడి ఇంట్లో. అట్లా ఉంటే మేషార్తి వెంటనే నాకెందుకో గీత చెప్పారుగా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామి ఏకం శరణం రజ. అక్కడ మామంటే గురుస్వరూపుడైన పరబ్రహ్మము అని అర్థం. అది మేషారు చెప్పున్నారు. అది పట్టుకున్నా.
అది పట్టుకొని మీరేం చేస్తున్నారు అని అడిగా. నాకు అభ్యంతరం లేదు, అక్కడ భోజనం చేస్తున్నాను. మరి నాకు అభ్యంతరం ఏముందండి అన్న. అంటే ఆనాడు మేషాలు వేసిన బీజం నాకు ఊరికే ఆ సమయానికి ఏదో తాత్కాలికమైన పరివర్తనాన్ని కలిగించి బ్రాహ్మణేతరుంటైనా భోజనం కావించి బ్రాహ్మణేతర భేదాన్ని తొలగించడం మాత్రమే కాదు, అది అంకురం, అది ఇన్స్పైరింగ్. ఇట్స్ నాట్ జస్ట్ అప్పీలింగ్ టు మై ఇంటలెక్ట్, తర్కానికి సంబంధించిన అప్పీల్ కాదు. ఇట్స్ నాట్ జస్ట్ రౌజింగ్ మై ఇమోషన్. అందరూ ఒకటే ఒక ఎమోషన్ లా కేకలేస్తుంటారు కొంతమంది రాజకీయ, అట్లా కాదు, చాలా సాదాగా చెప్పారు. బట్ ఇట్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ది ఎంటైర్ లైఫ్స్, సో మెనీ నంబర్ ఆఫ్ లైఫ్స్. ఇంకా జీవితంలో నాకు ఏనాడు కూడా మనకు ఎవడన్నా కనపడితే నువ్వు ఏ కులం అని ఏనాడు ఇంతవరకు అడిగి ఎరగను, నాకు తట్టెరగదు, అసలు అడగాలని కూడా తట్టెరగదు. అంతటితో మొత్తం అంతరాన్ని తీసివేసేశారనమాట. మొత్తం సర్వాంతర్యామి అనేటువంటి ఒక దర్శనాన్ని అనుగ్రహించారు. ఊరిగా మాట చెప్పడం కాదు, అక్కడ ఎవరుంటేనే భోజనం చేయొచ్చు, శాకాహారం అయితే ఎక్కడేం తినొచ్చు అని మాట చెప్పడం కాదు. అది అసలు నా లోపలే ఒక మహత్తరమైన జ్యోతిని వెలిగించారు. ఆ ఒక్క మాటతో నాలో ఉన్నటువంటి భేదభావనే గాఢాంధకారం పోయి సమస్తంలో ఉన్న అంతర్యామైన పరంజ్యోతి వెలిగింది. అలాంటి మాస్టర్ అంటే ఆయన ఒక మాట అన్నారంటే, ఇందాక మన వాడు అన్నాడే, మొత్తం మ్యాగ్నటైజేషన్ అయస్కాంతిగా. అట్లా ఆయన ట్రెడిషనలిస్టు, మోడర్న్ కూడా. ఆధునికతలో ఉన్న విశ్వజనీయత, సముద్రం దాటకూడుతున్నారు వెళ్ళి